అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మనము అభివృద్ధి చేసే నమూనాల్లో సమీకృత వ్యవసాయం అనేది ముఖ్యమైనది. సమీకృత వ్యవసాయం అంటే ఏదో కొత్త పద్ధతులు ఏం లేదండి. మనకు కావాల్సినటువంటి పాడి పంటల్ని రెండింటి కలిపి మాత్రమే వ్యవసాయం అంటాము. అంటే పాడిలో వచ్చేటటువంటి వేస్టేజ్ని, అంటే అక్కడ వచ్చేటటువంటి పెంట కానీ, మీరు కొత్తగా వాడుతున్నటువంటి FIM కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, సో ఇలాంటి ఒక ఎరువుల్ని, అంటే సేంద్రియ ఎరువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు పాడి పరిశ్రమ నుంచి వస్తుంది. ఆ పాడి పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి ముడి సరుకుని, చివరి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దాన్ని వ్యవసాయంలో, అంటే పంట చేలల్లో ఎరువుగా వాడుకొని పంట వ్యర్థాలని తిరిగి మళ్ళీ పాడికి మనము ఆహారంగా వేస్తాం. అంటే ఈ విధంగా ఒక సైక్లిక్ మోషన్లో మనము ఈ యొక్క వ్యవసాయాన్ని చేసుకున్నట్లయితే అది మనకు ఆశాజనకంగా ఉండడంతో పాటు మనకి లాభాలను చేకూరుస్తుంది. కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితులు ఏమంటే రైతులు కేవలం అయితే పాడి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదంటే ఏకరీతి పంటలని మాత్రమే పండిస్తూ దాని నుంచి ఆదాయం పొందాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క లేబర్, అంటే పనిచేసే వాళ్ళ సమస్య కూడా ఎక్కువ ఉంది అనే దాంట్లో మనం తరచూ మాట్లాడుతున్నాము. సో ఈ యొక్క కూలీల సమస్య ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనేది మనం ముందు వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికైతే వ్యవసాయం అంటే పాడి పంట రెండు కలగలిసిన దాన్ని మాత్రమే మనము వ్యవసాయం అని అంటాము. కాబట్టి పాడి పంట రెండు చేస్తున్న రైతుల్ని మాత్రమే రైతులుగా మనము గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నష్టపోతున్నాం, ప్రతిసారి సమస్యలు ఉన్నాయి, నష్టపోతున్నాం, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తలేవు అని చెప్తూనే ఏమవుతుందనంటే వీళ్ళు చేసే విధానాల్లో కూడా కొంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఒక లాభదాయకమైన అంటే వ్యాపారాన్ని కనుక మనం చేయాలనుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తామంటే ఎంత పెట్టుబడి పెడుతున్నామో పెట్టుబడి తగ్గ ఆదాయాన్ని మనము ఆశిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క పెట్టే పెట్టుబడి రోజుకు ఏమవుతుందంటే రైతులు ఈ ఎరువులకి, విత్తనాలకి, అదేవిధంగా ఈ కూలీ పనులకు, మిషనరీ మీద ఆధారపడి పెట్టే పెట్టుబడి అనేది రోజుకు పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ అంటే ఒక ఎకరానికి దిగుబడి ప్రస్తుతానికి మన తెలంగాణ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే నీటి వసతులున్న ప్రాంతాల్లో దాదాపు 50 నుంచి 55 బస్తాల వరి అనేది మనకు సాగులోకి వస్తుంది. అదేవిధంగా నీటి ఎద్దడి ప్రాంతాలు, అంటే నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏంటంటే సుమారుగా 38 నుంచి 42 బస్తాల దిగుబడి అనేది వస్తుంది. అంటే పంట దిగుబడి మీద అవగాహన ఉంది, కానీ అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టినా కానీ మీకు వచ్చే ఆదాయం అనేది దాదాపు 32 నుంచి 44 బస్తాలకు వచ్చే ఆదాయమే మీకు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడి తగ్గించుకున్నట్లయితే ఆ పెట్టుబడిలో తగ్గుదలనే మీకు లాభంగా మారుతూ వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా పెట్టుబడి తగ్గించడంలో మీకు ఈ పాడి పరిశ్రమ కూడా కొంత ఎరువుల యాజమాన్యం కావచ్చు, మీకు సూక్ష్మజీవుల అంటే పైన వచ్చే ఈ యొక్క పెస్టిసైడ్స్ మీరు ఏదైతే వాడుతుంటారో వాటి నివారణలో కావచ్చు, ఈ పాడి పరిశ్రమతో పాటు కొంత అంతర పంటల వేసుకోవడం ద్వారా కూడా మనము ఈ క్రిమికి సంహారక మందులు తగ్గించడంతో పాటు మనం వాడే రసాయనిక ఎరువులను కూడా తగ్గిస్తూ కొంత పెట్టుబడి తగ్గడం ద్వారా మనం పొందే ఆదాయం అనేది లాభదాయకంగా మారి రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క సమగ్ర సుస్థిర వ్యవసాయ క్షేత్రాలని అభివృద్ధి చేయాలి. సో అది మాత్రమే ఈ యొక్క చిన్న సన్నకారు రైతుల్ని ఒక లాభాల బాటల్లో నడిపిస్తుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మా యొక్క స్పాయిస్ ద్వారా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. ఈ యొక్క నమూనాల గురించి మనం ముందు వీడియోలో చూస్తూ ఉంటాము. ఇది అండి వ్యవసాయం అంటే కేవలం పంట మాత్రమే కాదు, కేవలం పాడి మాత్రమే కాదు. పాడి పరిశ్రమ అనేది ఒక ఇండస్ట్రీ కిందకి మాత్రమే పోతుంది, కానీ పాడి పరిశ్రమ అనేది వ్యవసాయం రంగంలోకి రాదు. వ్యవసాయ రంగంలో అంతర్భాగంగా మాత్రమే మనం పాడి పరిశ్రమను చూడాలి. ఒక వ్యవసాయదారునిగా, ఒక రైతుగా మనం గుర్తింపు పొందాలి అన్నా, గుర్తింపునివ్వాలి అన్నా కూడా పాడి పంటల కలయిక మాత్రమే వ్యవసాయం అనేదాన్ని మేము చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఏదైనా ప్రగతి పదంలో నడుస్తుంది అని అంటే మనము సింబాలిక్గా చక్రాన్ని చూస్తుంటాం. అంటే ఒక ఉదాహరణకి అశోక ధర్మచక్రం ఏ విధంగా అయితే ఉందో ప్రగతికి మూలం మనము రథచక్రాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అదేవిధంగా వ్యవసాయంలో పాడి పంట రెండూ కూడా ఆ సైకిల్ చైన్లో, అంటే పాడి పరిశ్రమలో వచ్చే వ్యర్థాలని పంటకు ఎరువుగా వాడుతూ, పంటలో వచ్చే వ్యర్థాలని పాడికి ఆహారంగా వాడుతూ ఈ యొక్క సైకిల్ని మనము
నిరంతరం కొనసాగించినట్లయితే వ్యవసాయం అనేది లాభదాయకంగా ఉండడంతో పాటు ఈ యొక్క ఆహారాన్ని తిన్న ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మీ శ్రీధర్ స్పైస్.